బీబీ నగర్ లో ఏ టైం కి స్టార్ట్ అయ్యారు మీరు? అక్కడ 6:30కి, ఇక్కడికి వచ్చేటప్పటికి 7:20. ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అక్కడ దాకా ఉంది మేడం. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మీరు స్టేడియం కి రావడానికి ఎంత టైం పట్టింది? 25 minutes పట్టింది మేడం. అంటే ట్రాఫిక్ జామ్ ఫుల్ గా ఏమన్నా ట్రాఫిక్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు సహకరించారు మేడం. లాస్ట్ కి వచ్చి మరి అదే మధ్యలో ఉంటే ఇంకా పోవు. అంటే ఒక 20 minutes ఇంకా ముందు వస్తే వెళ్తూ ఆమె కూడా బతుకు. అంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఇప్పుడు ఏది మన వరంగల్ క్రాసింగ్ ఉందిగా మేడం, అక్కడ మేడం. అంటే ఉప్పల్ రింగ్ రోడ్ కి వచ్చిన తర్వాత స్టేడియం వద్ద ఎంత టైం పట్టింది మీరు ఆ స్టేడియం ని దాటడానికి? 20-25 minutes పట్టింది మేడం. ఎందుకు అంత టైం పట్టింది? మేడం ట్రాఫిక్ ఉన్నది కాబట్టి టైం పట్టింది మేడం. ఆ ట్రాఫిక్ లో ఆల్రెడీ స్టేడియం ఆల్రెడీ ఆ టైంలో ఇచ్చిపెట్టే టైం మేడం. అదొకటి వెహికల్స్ వాళ్ళు ఓవర్ సైడ్ ఇస్తలేరు మేడం. దానివల్ల కొద్దిగా ఇష్యూ అయింది మేడం. అంటే సాధారణ రోజుల్లో మీరు ఉప్పల్ నుంచి స్టేడియం దాటడానికి ఎంత టైం పట్టింది? 5 minutes 6 minutes లో అయిపోతుంది మేడం. ఆ రోజు 25-30 minutes దాకా అయింది మేడం. అంటే మీ ముందు ఉన్నటువంటి అంబులెన్స్ త్వరగా వెళ్ళింది, మీరు కొంత డిలే చేశారు అని చెప్తున్నారు. డిలేడ్ ఏం చేయలేదు మేడం. మా ముందు 2 vehicles ఆపింది మేడం. ఆయన తీస్తలేడు. ఆ సైడ్ నుంచి వెళ్ళిపోయింది. సైడ్ కు బస్సు వచ్చింది, దాన్ని ఇరికిపోయినాం. ఆల్రెడీ నా సైడ్ కు ఉన్న అతను కూడా ట్రాఫిక్ క్లియర్ చేసిన కూడా జరుగుతలేరు. బతులాని నేను కూడా దిగి ఓడి నేను ఇంటలేడు. లాస్ట్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయ్యి లైన్ క్లియర్ చేసేసి మేడం. అంటే మీరు నిజంగా అంబులెన్స్ నుంచి కిందకి దిగి క్లియర్ చేసే ప్రయత్నం చేశారా? అప్పుడు ట్రాఫిక్ పోలీసులు లేరు. ట్రాఫిక్ పోలీసులు నన్ను దిగుతుండే నా డోర్ చూసి వాళ్ళు ఉరికొచ్చారు మేడం. ఉరికొచ్చి క్లియర్ చేసి రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు మేడం వాళ్ళు. అప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయిందా? ఎందుకు కోల్పోయింది మేడం? ఆల్రెడీ ఇంతమందికి క్రిటికల్ పరిస్థితి ఉందని చెప్పారు మేడం. ఆల్రెడీ అక్కడ తీసుకొని డైరెక్ట్ ఇక్కడనే తీసుకెళ్తే ఆమె ప్రాణాలతో బయటపడు మేడం. అంటే తరచూ మీరు అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇదే ఫస్ట్ మేడం నాకు. ఎనీ టైం ఇటువంటి కేసు ఎన్నడూ కాలం ఇదే కేసు మేడం ఫస్ట్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వాళ్ళు మాత్రం నాకైతే సపోర్ట్ ఇస్తారు మేడం. నేనైతే చాలా తీసుకున్నా మేడం. నాకు ఆ ఇంటి మనిషి లెక్క చూసిన మేడం. అంటే వాళ్ళు చెప్తుంది మధ్యలో ఆక్సిజన్ అయిపోతుందేమో అని మీరు ఆక్సిజన్ కూడా కొన్నారు అని చెప్తున్నారు. అలాంటి సమస్య ఏమన్నా వచ్చింది? అంటే ఆల్రెడీ ఆక్సిజన్ నేను స్టాక్ పెట్టుకుంటున్నా మేడం. ఎందుకంటే మనకి పరిస్థితి క్రిటికల్ ఉంది. క్రిటికల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ లేని ఏంది? ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే చేంజ్ సిస్టమ్ అంటే ఆక్సిజన్ 2 సిలిండర్ కూడా వేసుకున్నా. ఎందుకని స్టాక్ ఉండాలి. మన ఇంటి మనిషి ప్రాణాలతో బయటికి వెళ్ళింది అనుకో, మనం కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైనా ఒక చెప్తారు కదా 10 మందికి. వాళ్ళు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్? నేను ఒక 3-4 months నుంచి. ఇంతకు ముందు ఏం డ్రైవింగ్ చేస్తారు? ఇంత ముందుకు లారీ అది ఉంటుంది మేడం. అంటే మీకు 3 months లో ఎక్స్పీరియన్స్ తెలిసిందా? ఎక్స్పీరియన్స్ ఒక 10 days లో నేర్చుకున్నా మేడం. ఎక్స్పీరియన్స్ ఏ ఆక్సిజన్ ఎంత ఇచ్చి పెట్టాలి, ఎంత వేయాలి, అంత టోటల్ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు బస్సులు లేకపోతే లారీలు నడపడం ఒక ప్రొసీజర్ ఉంటది. అంబులెన్స్ అంటే కొంత ఎమర్జెన్సీ టైం ఉన్నప్పుడు త్వరగా తీసుకెళ్లాల్సి వస్తుంది.